అత్యంత కృపా కనికరము వాత్సల్యత కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన నా దేవ, నన్ను ప్రేమించి నీ ప్రేమైన బిడ్డలతో నన్ను కలిపినందుకు వందనాలు. నీ బిడ్డలతో మంచి శ్రేష్టమైన సమయాన్ని నాకు అనుగ్రహించినందుకు వందనములు చెల్లిస్తున్నానయ్యా. నాయనా, మరి ప్రార్థించాల రాత్రి అంతా, దాని కొరకై నీ పాదాలని మేము ఆశ్రయిస్తున్నాం తండ్రి. నన్ను మమ్మల్ని అందరినీ కూడా క్షమించండి, పరిశుద్ధపరచండి తండ్రి. సొంత జ్ఞానము, ఆలోచన, ప్రణాళిక, నా ఇష్టం అన్ని కొట్టేసుకుని నిసంలో ప్రార్థిస్తున్నాను. దయగల తండ్రి, నీ పవిత్రమైన రక్తంలోనూ ప్రతి పాపం కూడా కడిగి పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. కనికరము గల దేవ, నా యొక్క తలంపులు అటు ఇటు చెదిరిపోనేద్దు అన్న, ఎటువంటి డీవియేషన్ లేకుండా సేవ శత్రు కార్యములను లయపరచువనైనా నీ చిత్తాన్ని సంపూర్ణ నెరవేర్చినట్లు కృపనేవ. ఇక్కడ అంతరంగంలో అతిశయము దాగి ఉందో దాన్ని కాల్చివేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. విరిగి నలిగిన హృదయాన్ని దయచేతండి, నీ యొక్క కనికరాన్ని చూపించమని ప్రార్థన చేస్తా ఉన్నాను. సొంత మార్గం గుండా నేను వెళ్ళనీయకు బ్రతిమాలుతున్నాను. ఈ సమయంలో మీరు అనుగ్రహించిన లేఖన భాగాన్ని మీరు వివరించండి. నీ వాక్యమైన అర్థంలో మా జీవితాలను పరీక్షించుకొని సరి చేసుకోవడానికి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆ రీతిగా సహాయపడుతున్నందుకు కూడా వందనాలు. ప్రతి విధమైన చీకటి శక్తుల మీద విజయాన్ని కోరుతున్నాను. నీ లేఖనాలు శక్తి గలవి, అవి మమ్మల్ని సరిచేయనట్లు కృపనివ్వండి. మమ్మల్ని కఠినపరచనీయకున్నాను, మమ్మల్ని సరిచేయనివ్వమని బ్రతిమాలుకుంటూ సాగిలపడుతూ క్షమించి నీ కార్యము మాలో సంపూర్ణంగా నెరవేర్చుకోవాల్సిందిగా బ్రతిమాలుతూ యేసయ్య ఘనమైన నామం అడిగి ఉంచిన దానికంటే అత్యధికంగా చేస్తున్న యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నీలి గగనాన వెలిగే తారాలా బోలి లోకాన వెలుగుదం. మధురా స్వరంబు పక్షుల బోలి యేసునాకే స్తుతి పాడుదం. మధురా స్వరంబు పక్షుల బోలి యేసునాకే స్తుతి పాడుదం. పూల పరిమళంబులెల్లా తోటలో వ్యాపించునట్లుగా, పూల పరిమళంబులెల్లా తోటలో వ్యాపించునట్లుగా, ఓనిక తోడా లోకమానేడి తోటలో పరిమళం నింపుము. ఓనిక తోడా లోకమానేడి తోటలో పరిమళం నింపుము. నీలి గగనాన వెలిగే తారాలా బోలి లోకాన వెలుగుదం. మధురా స్వరంబు పక్షుల బోలి యేసునాకే స్తుతి పాడేదం. దీపమున తైలమున్నంత కాలం దీపమునందున్న వత్తి మండున్. దీపమున తైలమున్నంత కాలం దీపమునందు వత్తి మండున్. ఈ పృథివీలోనా జీవించు కాలం వ్యాపింపజేయు యేసునామం. పృథివీలోనా జీవించు కాలం వ్యాపింపజేయు యేసునామం.
ఈ గగనాన గీతారాల బోలిలోకాన వెలుగుదం. చంద్ర సూర్యులు ప్రకాశమివ్వ అంధకారము మాయమౌ. చంద్ర సూర్యులు ప్రకాశమివ్వ అంధకారము మాయమౌ. జీవిత తేజంబు వెల్గన్ పాపాంధకారము పోను. జీవిత తేజంబు వెల్గున్ పాపాంధకారము పోను. ఈ గగనాన గీతారాల బోలిలోకాన వెలుగుదం. మధురాస్వరంబు పక్షుల బోలి యేసునాకే స్తుతి పాడుదం. అక్క ఒక్క విషయము అక్క వీలక్క అక్క చెప్పొచ్చు అక్క. చెప్పమ్మా. ఒక విషయము నన్ను క్షమించండి అక్క మీరు కూడా, ఎందుకంటే మనము శరీరానికి సంబంధించిన వాళ్ళము కాదు. వాస్తవంగా అయితే గిన నా యొక్క ఆశ, నా కోరిక, నా అభిలాష ఏమంటే నేను ఇప్పుడు చచ్చిపోయినా పర్వాలే, దేవుని వాక్యము దేవుని ప్రార్థనలో నా జీవితం సాగల్లా అనేటువంటి తీర్మానంతో మనం ఎప్పుడైతే జీవిస్తామో, ఎంతక ఈ శరీరము ఆఫ్టర్ ఆల్ ఎంత ఈ శరీరము అంటే ఆత్మలో దేవుడినంటే నేను ఇందాక అక్కడనే చెప్దాము అనుకుంటే ఆల్మైటీ గ్రూప్ లో ప్రార్థనలో మామూలుగా సాగిపోతా వచ్చిన ఒకప్పుడు. అక్క కొద్ది కాలము వేస్తారమ్మా నేను ప్రార్థన చేసిన తర్వాత నేను తిరిగి గ్రూప్ కలుపుకుంటాను అనింది. ఆ మధ్య కాలంలో నేను ఎంత పోరాటం అనుభవించినానంటే నా ప్రాణం 2 సార్లు సూసైడ్ చేసుకునే కూడా పోయినాను. భయంకరమైన నొప్పులు, జ్వరము, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ అవన్నీ నాకు ఎక్కడ అటాక్ అయిపోతుంది అయినా పర్వాలే, నేను మాత్రం అక్కని అడుగుతానే ఉంటానని అక్కకి 2-3 సార్లు అడిగిన, అక్క నాకు గ్రూప్స్కి ఇవ్వండి అని. తర్వాత ప్రార్థన చేసి అక్క ఒక విషయంలో నేను గర్వంగా ప్రవర్తించిన దానికి దేవుడు అక్కతో వెంటనే మాట్లాడినాడు కాబట్టి అదే సరి చేసుకున్నాను. ఎప్పుడైతే నేను నా పనులన్నీ పక్కన పెట్టేస్తాను, టైం అయ్యింది అంటే మాత్రం 10-15 నిమిషాలు 20 నిమిషాలు ముందుగానే దేవుని కోసం నిలబడుతున్నాను. అట్లా నా ఆశ ఏమంటే షుగరు, బీపీ, పిల్లలు, భర్త ఇది కాదు మన ధ్యేయం, మన గోల్, మన గురి. టైం అయింది ఆల్మైటీ ప్రార్థనకి, ఈయు గ్రూప్స్ కి టైం అయింది, ప్రార్థనలో సాగం, అంతే 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 అంతే. అది తప్ప వేరే గోల్ నేను పెట్టుకోలే. అట్లా ఉన్నాను కాబట్టే దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినాడు, యాక్టివ్గా ఉన్నాను. ముఖ్యంగా చెప్పాలంటే వాక్యం వింటా వాక్యం చదువుకుంటా అట్లే బైబిల్ పట్టుకొని అట్లే నిద్రపోతాను. లేస్తా దేవుని వాక్యము, దేవుని పాట నాకు వినపడుతుంది. నేను ఎప్పుడు సర్చ్ చేయబడతానో ఆటోమేటిక్ గా నా కొడుకుల్లో దేవుడు కార్యం చేస్తున్నాడు. పెద్ద కొడుకు మన ఫోన్ చేసి, అమ్మాయి ఎందుకమ్మా ఇన్ని రోజులు ఎందుకు ఫోన్ చేయలేదు అని చెప్పి, తమ్ముడు వాళ్ళతో కూడా మాట్లాడమ్మా అని చెప్పి, నేను ఎప్పుడైతే దేవుని కోసం జీవిస్తానో నా శరీర అనారోగ్యంని నేను పక్కన పెట్టేసి నన్ను దేవుడు చూస్తాడు. కానీ నీలో ఆ తీర్మానం రానిక. యాక్చువల్ గా నాకంటే ముందే మీరు గ్రూప్ లో ఉన్నారు, మంచి ప్రార్థనా పర్రాలు, నన్ను కూడా మీరు ఎన్నోసార్లు ఆదరించినారు కూడా. అయితే భర్త, పిల్లలు ఇవి కాదు నీ గోలు. ఈరోజు వాక్యం చదువునానా లేదా, ఈరోజు దేవునికి ఇష్టకరంగా ఉన్నానా లేదా, ఈరోజు ఏమన్నా ఆత్మీయంగా నేర్చుకున్నానా లేదా. కాబట్టి నన్ను క్షమించండి, ఏమనుకోవద్దు. ప్రభా చచ్చిపోతే నీ కాటుకొస్తా,
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. సస్తే నీ దగ్గరకు వస్తా దేవా, లేదా నాకు ప్రార్థనలో నడిపించు. నువ్వు కావాలా, ఆయన పాదాలు పట్టుకోక అంతే. ఇంకా సారిక ఏమనుకోద్దండి. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నానమ్మా. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తొయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. ఈ వచనంలో కనబడుతున్న సంగతి ఏంటి? ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. అనేక మంది అక్కడ వింటున్నారు కానీ పౌలు చెప్పిన మాటలందు ఈమె స్పెషల్ గా రాయబడిన ఈమె కొరకు లక్ష్యం ఉంచింది అని. కాబట్టి మనము ఇప్పుడు చెప్పబోతున్న మాటలందు లక్ష్యం ఉంచాలి. అంటే మన హృదయాలు తెరవబడాలి. ప్రభువు మన హృదయాలు తెరుస్తున్నప్పుడు మనం మూర్ఖులంగా మనం కఠినపరచుకోకూడదు. హృదయము కఠినపరచుకోవద్దు. దేవుడి వాక్యం మన దగ్గరికి ఒప్పింపజేయడానికి వస్తా ఉంది. మన హృదయము తెరవబడిన వారమై దాని కొరకు వేచి ఉండవలసిన వారంగా ఉన్నాం. ప్రభువా నాతో మాట్లాడు, నన్ను సంధించు, నేను ఎక్కడ తప్పు చేసినాను, నేను ఒప్పుకుంటాను, నేను లోబడతాను, నేను సరి చేసుకుంటాను అన్నటువంటి మనస్తత్వంలో మన వాక్యం దగ్గరికి రావాలి. సామెతల గ్రంథం 28:13 ప్రకారంగా అతిక్రమాల్ని దాచిపెట్టేవాడు వర్ధిల్లడు గాని ఎవరైతే ఒప్పుకుంటారో దాన్ని విడిచిపెడతారో వారే కనికరము పొందుతారు. కాబట్టి మన జీవితాలు ఎట్లుండాలంటే అతిక్రమాన్ని దాచిపెట్టే వారం ఉండకూడదు. మన తప్పు మనము ఎరగాల్సిన వారం, ఎరిగిన వారంగా మనం ఉండాలి. అంతేకాకుండా దాన్ని విడిచిపెట్టే వారంగా ఉండాలి. ఒప్పుకోవాలి, ఫస్ట్ మనం ఎరగాలి, తర్వాత ఏం చేయాలి? ఒప్పుకోవాలి, తర్వాత ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అప్పుడే దేవుడు మన ఎడల తన కనికరాన్ని చూపిస్తాడు. దేవుని కనికరము పొందుకోవాలంటే ఇది. మన తప్పు మనం ఎరగాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. మాటి మాటికి ఆ తప్పు రిపీట్ చేయకూడదు. ఇవన్నీ జరగాలంటే, ప్రభువు నిన్ను ఒప్పింపజేయాలంటే ఫస్ట్ నీ హృదయం అన్నది తెరవబడాలి. దాన్ని ఎలాగుండాలి అని అంటే, నువ్వు ఏమి చెప్పినా నేను వింటాను. ఇప్పుడు అక్క మాట్లాడుతుంది కదా, అక్క కాదు మాట్లాడేది, నీవే అక్కలో ఉండి నా కొరకు మాట్లాడుతున్నావు అన్న మనస్తత్వం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటామో అప్పుడు వాక్యం మనల్ని తాకుతుంది, సంధిస్తుంది, సరిచేస్తుంది. ఈ మధ్య కాలంలోని మొన్న చెప్తా వచ్చినాను కదా, లాస్ట్ టైం హోల్ నైట్ ప్రేయర్ అనుకుంటా కదా, గీతా సిస్టర్ వచ్చినప్పుడు తను సుమతి పట్ల పాట కరెక్ట్ చేస్తా వచ్చింది కదా. కరెక్ట్ ఎలా చేయగలిగింది అంటే నేను చేయలేను కదా, అందరూ చేయలేరు, కొందరే చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉంది గనక, వాళ్ళ ఆ రాగం ఎరుగును గనక, తను పాటగదులు గనక తప్పు దిద్దగలరు. అంతేనా? ఇప్పుడు నేను కూడా కొన్నిట్లో మీకు తప్పు దిద్దగలను, పాటల్లో చేయలేను ఎందుకంటే నాకు అనుభవం లేదు. కానీ తనకు అది ఉంది గనక తప్పు దిద్దింది. తప్పు దిద్దినప్పుడు ఏం చేయాలి మనం? చాలా ఇంపార్టెంట్ అమ్మా అది. తప్పు దిద్దినప్పుడు లోబడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లోకంలో ప్రస్తుతం అనేక మందిరాలు, వ్యక్తులు, అనేక కుటుంబాలు నాశనం అవడానికి కారణము ఏంటంటే హెచ్చరించే వాళ్ళు లేకపోవడం. ఆ హెచ్చరించే వాళ్ళు ఉన్నా కొన్ని చోట్ల ఉన్నారు, దేవుని కృపను బట్టి ఉన్నారు. హెచ్చరించే వాళ్ళు ఉన్నారంటే అది దేవుని కృప. అలాంటి వాళ్ళు లేని చోట్ల జనులు కట్టులేక తిరుగుదురు. హెచ్చరిక అనేక చోట్ల లేదు, అయితే
కొన్ని చోట్ల ఉన్న చోట్ల కూడా లోబడని స్వభావం వలన వారు ఏం పొందుకోలేకపోతున్నారు. కీర్తనల గ్రంథం 141 అనేక సార్లు మనం చదువుతాం. 5వ వచనం, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గర్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. నీతిమంతులు నన్ను కొట్టుట, గర్దించడం ఎక్కడ పోయింది? కనీసం ఒక చిన్న మాట అంటేనే కూడా తట్టుకోలేకపోతున్నాం, ఇంకా కొట్టే వరకు వస్తామా? నీతిమంతుల చేత కొట్టించుకోవడం అది మనకు ఉపకారము. అంతేకాకుండా వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. తైలాభిషేకం మనకు అదొక అభిషేకం. అంటే తైలాభిషేకం అంటే పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడటం. ఈ మధ్యలోనే ఒక సిస్టరు ఫోన్ చేసింది. అంటే తన సమస్యలను బట్టి, అవిశ్వాసాన్ని బట్టి, నాకు ఇట్లా అయిపోతున్నాను, అవిశ్వాసం వచ్చేస్తా ఉంది, ఇక జరగదేమో అనే సంగతి మాట్లాడుతూ ఉంది. వెంటనే అంత నార్మల్గా నా పనుల్లో ఉన్నాను. ఎప్పుడైతే ఆ పాప నేను వెనక్కి వెళ్ళిపోతాను అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే వెంటనే హృదయంలో అప్పుడు నేను చెప్తా ఉన్నా, చాలా గర్దించిన. ఆ గర్దింపు ఆ సమయానికి అవసరం. నేను అంతవరకు నార్మల్గా ఉన్న దానికి కోపం వచ్చేస్తుంది. కోపపడుడి గాని పాపం చేయకుడి. కోపపడాలా, లేకపోతే సరి చేయబడరు. కానీ ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. ఇప్పుడు గర్దించిన నేను చాలా కఠినంగా మాట్లాడినా. అసలు అంతవరకు పాపమును బట్టి, అవిశ్వాసమును బట్టి ప్రార్థన రానిది ఏమైందంట, తర్వాత 2-3 రోజుల తర్వాత తానే ఫోన్ చేసి చెప్తా. తర్వాత ఏమైంది? ఎప్పుడైతే గర్దించినానో వెంటనే ఫోన్ పెట్టేసింది. కానీ ఆ గర్దింపు ఏం చేసిందంటే తనకు అభిషేకాన్ని ఇచ్చింది. ఆ బాధ ఏం చేసిందంటే తన మీదికి పరిశుద్ధాత్మ దిగొచ్చేటట్టు చేసింది. అప్పటి వరకు ప్రార్థన రాంది, అవిశ్వాసం వచ్చింది. ఇప్పుడు పట్టుదల పెరిగింది, ప్రార్థన అధికమైంది, ఆత్మ నడిపింపు ప్రకారం ఎంతో చక్కగా ప్రార్థన చేసుకోగలిగింది. తర్వాత దాదాపుగా మరుసటి రోజు దాదాపు 5 గంటలు కంటిన్యూగా ప్రేయర్ చేసుకోగలిగాను. దేవుడు ఆత్మతో ఎందుకు అట్లా వచ్చింది? ఏం జరిగింది? అంతవరకు నిరుత్సాహంగా ఉన్నాము, ఎందుకు అట్లాగే అయిపోయింది అంటే అక్కడ ఏం జరిగిందమ్మా? అది గర్దింపు వచ్చింది. ఆ గర్దింపు వల్ల ఇంకా వెనక్కి వెళ్ళిపోవాలని, ఇంకా తృంగీకరించబడాలని, కృంగిపోవాలని. కానీ ఏం చేసినాడు దేవుడు? దాన్ని తైలాభిషేకంగా మార్చిన. నా గర్దింపులో నాకేదో మేలుంది అన్న ఒక చిన్న విశ్వాసం ఏం చేసిందంటే ఆశీర్వాదాన్ని ఇస్తూ వచ్చింది. తన యొక్క అవిశ్వాసం పోవడమే కాకుండా వాగ్దానములతో దేవునితో ఎంతో సంతోషం ప్రార్థన ముగించగలిగింది. గుర్తుపెట్టుకోండి, నువ్వు రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టే నీకు ఆశీర్వాదం ఉంది. నువ్వు నమ్మితే చాలు. ఇది నాకు మేలు నువ్వు అనుకున్నప్పుడు అది మేలు. ఇది ఏంటప్పా వీళ్ళు ఇట్లా చెప్తున్నారు అని అనుకుంటే నీకే నష్టం. అసలు గర్దింపుల గురించి, హెచ్చరికల గురించి దేవుడు చెప్తాడు. చిన్న హెచ్చరిక వచ్చినా కూడా, హెచ్చరిక అంటేనే జాగ్రత్త, జాగ్రత్త. రోడ్డు మీద నేను చాలాసార్లు చెప్తా, భౌతికంగానే రోడ్ల మీద మరమ్మతులు జరిగితే బయట రాస్తారు, నెమ్మదిగా వెళ్ళండి, మరమ్మతులు జరుగుతున్నాయి, జాగ్రత్త అని. ఒకవేళ అది నువ్వు పాటించకుండా స్పీడ్గా వెళ్ళినావు అనుకో, ఏమవుతుంది? ప్రమాదం జరుగుతుంది. అవునా? భౌతిక విషయాల గురించి వాళ్ళు పని పాట లేకుండా రాయరు. మరి ఆత్మీయ సంగతులు, మరి దేవుడు నిన్ను ఎందుకు హెచ్చరిస్తాడు అనంటే నువ్వు సరి చేయబడాలా. నీకు ప్రమాదం ఉందనే కదా నీకు హెచ్చరిక వచ్చింది. ప్రమాదం లేకపోతే ఎందుకు వస్తుంది హెచ్చరిక? ఈ హెచ్చరిక నువ్వు ఖాతరు చేయకపోతే భౌతిక సంబంధంగా కాలు చేతులు ఇరుగుతాయేమో గాని ఆత్మీయ విషయాల్లో నీకు హెచ్చరిక వచ్చిందంటే మాత్రం దానికంటే ఎక్కువగా రియాక్ట్ అవ్వాలి.
ఎందుకంటే ఎంతో గొప్ప ప్రమాదం. ఆత్మీయంగా ఎంతో పడిపోతావు. దీనికి సమకూర్చుకోవడం కష్టం. ఎంతో నష్టపోతావు. ఎంతో ప్రాముఖ్యమైనది కోల్పోవచ్చు. ఇంకా తిరిగి రాకపోవచ్చు నీకు అది. శ్రద్ధగా వెతికినాడంట ఏశావు గాని అవకాశము పొందలేకపోయినాడు. శ్రద్ధగా ఎప్పుడు టైం అయిపోయినాక. అలా కాకూడదనే కదా నీ దేవుడు నీ జీవితంలో హెచ్చరికను పంపిస్తున్నాడు. కాబట్టి మన హృదయం ఎట్లా ఉండాలంటే, దేవుడి వాక్యం ఏం చెప్పినా నేను రిసీవ్ చేసుకుంటాను, నేను సరి చేసుకుంటాను, ప్రభువా నన్ను సరిచేయి అనేటట్లుగా మనం ఉండాలి. ఇందాక చెప్తా ఉంటే కదా, బిలాము ప్రవక్త దగ్గరికి మనం వెళ్ళాలి. సంఖ్యాకాండం, బిలాము ప్రవక్త దగ్గరికి మనం వెళ్తే ఇక్కడ చూడండి, సంఖ్యాకాండం అందరు బైబిల్ ఓపెన్ చేయాలి. సంఖ్యాకాండము 22వ అధ్యాయం. ఇక్కడ ఒక గాడిద మనకు కనపడుతుంది. ఈ గాడిద చెప్తుంది అనమాట, ఎదురు మాట్లాడుతుంది యజమానికి. 28లో అప్పుడు యెహోవా గాడిదకు వాక్కును ఇచ్చెను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి తినని బిలాముతో అనగా. అంటే గాడిద కూడా దేవుడు మాటలు ఇచ్చినాడు. యాక్చువల్గా గాడిద యజమాని చెప్పినట్లు వినకుండా ఆగిపోతుంది. కారణం ఏంటంటే, గాడిదకు ఎదురుగా దూత ఖడ్గం దూసున్నాడు బిలామును చంపడానికి. 23 యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండట ఆ గాడిద చూచెను గనుక ఆ త్రోవను విడిచి పొలంలోనికి పోయి. చూసారా, బిలామును తన యజమానిని చంపుతారేమో అని గాడిద ఏం చేసిందంటే త్రోవ తప్పిపోయి. ఈయన కనులు మూసబడినాయి బిలాముది. అర్థమైందా? బిలాము యజమానే గాని బిలాము కన్నులకు కనబడట్లేదు దేవదూత. గాడిద కన్నులకు కనబడతాం. ఆ గాడిద చెప్పిన మాట వింటేనే బిలాముకు క్షేమం. గుర్తుపెట్టుకుందాం. మనకు చెప్పేవాళ్ళు గాడిదల్లాంటి వాళ్ళ అనుకుంటున్నావా? అయితే వాళ్ళు హెచ్చరిక చేసినప్పుడు మనం సరి చేసి పడాలి. లేకపోతే ఏమొస్తుంది? మరణము, ఖడ్గము, దేవదూతనే నిలబడి. కొన్నిసార్లు కాకులు లాంటి వాళ్ళ ద్వారా కూడా మనకు దేవుడు ఆహారాన్ని పంపిస్తాడు. ఏలియా లాంటి ప్రవక్త చిన్న కాకులు తెచ్చి ఆహారం తింటాడు. ఆత్మీయంగా మనం చూద్దాం. ఏలియా ఎంతో పెద్ద ప్రవక్త కదా. కాకులు ఎంతో వాటిని, ఆ జీవుల్ని కూడా ఆలోచిస్తే ఎంతో నీచమైనది కదా. ఎవరైనా దొంగిలించుకొని తీసుకొని తింటాయి. అవి మాంసం తింటా ఉంటాయి, చనిపోయినవి పీక్కొని తింటా ఉంటాయి. అలాంటి అవి ఇప్పుడు ఎంతో జాగ్రత్తగా మాంసపు ముక్కల్ని, శ్రేష్టమైన వాటిని ఏలియాకు తీసుకొని వస్తున్నాయి. ఇప్పుడు అవి తెచ్చిస్తే ఏలియా తినాలి. కొన్నిసార్లు అంతే. అలాంటి అంటే మనకంటే ఎంతో అల్పమైన వాళ్ళ ద్వారా మనకు చెప్పిస్తాడు. వినాలి, లోపల. అందుకని పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాయబడింది తెలుసా? కొత్త నిబంధనలో చూస్తే, మీరు ఒకరికి ఒకరు లోబడి ఉండండి, ఒకరికంటే మరొకరు యోగ్యులని ఎంచండి, నాకంటే ఇతరులు యోగ్యులని ఎంచండి అని రాయబడింది. ఎందుకు అట్లా రాయబడింది? ఒకరికంటే ఒకరంటే ఒకరు పెద్దోళ్ళు ఉండొచ్చు, చిన్నోళ్ళు, నీ ఏజ్ తారతమ్యం ఉండొచ్చు. నేను సీనియారిటీ, నేను ఎప్పుడో రక్షించబడినాను అని చెప్పొచ్చు. కానీ దేవుడు ఏమని రాసినాడు? పెద్దవాళ్ళకి చిల్లలు లోబడి ఉండండి, పిల్లలు పెద్దలకి లోబడొద్దండి అన్నాడా? మీరు ఒకరికి ఒకరు లోబడండి, ఒకరికంటే ఒకరు యోగ్యులని ఎంచండి. అర్థమైతా ఉందా? ఈ ఏజ్ తారతమ్యం వాడు పెట్టలేదు దేవుడు. అసలు ప్రేమించే విషయంలో, లోబడే విషయంలో, పురికొల్పుకునే విషయంలో, హెచ్చరిక చేసుకునే విషయంలో ఒకరికొకరు ఇంతే కనబడుతుంది. కొన్ని ప్రత్యేకమైన సమయాలు ఉన్నాయి. సేవకులకు లోబడేది, పెద్దలకు లోబడేది, తల్లిదండ్రులకు లోబడేది. అది సపరేట్. అయితే ఈ ఒకరికొకరు లోబడేది కూడా మనం గుర్తుపట్టుకోవాలి. ఎవరైనా మనకి ఏదైనా చెప్పినారు, హెచ్చరిక చేసిన, లోబడవు, అది నీకు మేలు. నువ్వు ఎప్పుడైతే లోబడకుండా ఆపోజిట్ గా మాట్లాడినావు అనుకో, ఏమైతుంది తెలుసా?
నువ్వు అడ్డుకున్నావు దేన్ని తెలుసా? వారి మాటని కాదు అడ్డుకుంది, దేవుడు నిన్ను పరీక్షించాలని సరిచేయాలని వస్తుంటే నువ్వు దాన్ని ఏం చేసినావు? ఖండించేసినావు. నేను బాగానే ఉన్నా, నువ్వెందుకు చెప్తా ఉన్నావు, ఆగు. దేవుడి మాట నువ్వు ఖాతరు చేయలే కాబట్టి నువ్వు సరిచేయబడలేదు. ఇక నీ పాత స్వభావం ఎట్లుందో అట్లే ఉన్నావు. లాభం లేదు గ్రూప్లోకి వచ్చి కూడా నువ్వు అదే పాత స్వభావంతో బయటికి పోవడం వల్ల నీకు గ్రూప్ వల్ల ఉపయోగమే లేదు. గ్రూప్ ఎందుకు దేవుడు నీకు అనుగ్రహించినాడు. ఎంతో మందికి మనలాగా శ్రమల గుండా వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకందరికీ ఇవ్వబడలేదు, నీకు మాత్రమే ఇవ్వబడింది. కనుక దాని ద్వారా నువ్వు సరిచేయబడాల. లేదు అని అన్నావంటే అదేం చెప్తుంది అంటే, నేను హెచ్చరికకు లోబడను, గర్దింపుకు లోబడను, సరిచేయబడ్డానికి లోబడను అని చెప్తా ఉన్నావు. నీకు నువ్వే అడ్డు వేసుకుంటున్నావు. చాలాసార్లు చెప్తా వస్తాను, వాక్యమే కాదు, ఎవరైనా హెచ్చరిక చేసినా మన దగ్గరికి వస్తుంది అని అంటే మనం ఏం చేయాలి అని అంటే, ఆ హెచ్చరికను రిసీవ్ చేసుకునే మనసు. అందుకే ఎలుగుదియ హృదయాన్ని మనం చూస్తున్నాం. ఆనాడు నేను సుమతికి అందరి ముందే చెప్పిన. ఎందుకు చెప్పిన? అది మంచిదమ్మా హెచ్చరిక, దానికి లోబడాలి, బాధపడకూడదు. మన మనసు ఎట్లా ఉండాలంటే, ఎవరు ఎలాంటి పరిస్థితులు మనం గర్దించినా, ఒకవేళ అవమానం వచ్చినా, బాధ వచ్చినా మనకు లోబడి మనస్సు, మనలో తప్పు ఉన్నప్పుడు మనం లోబడాలి. ఎదురు మాట్లాడకూడదు. ఎదురు మాట్లాడుతున్నాం అంటే ఏమని అర్థం తెలుసా? ఖండిస్తున్నాం. ఇప్పుడు నేను ఎంతమ్మా, నా వయసు ఎంత, మన గ్రూప్ లో ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, ఎంత ఎక్స్పీరియన్స్ స్త్రీల కోడికలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకంటే నేను ఏమాత్రం ఎక్కువ కాదు. కానీ కొన్ని సందర్భాల్లో నేను చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పినప్పుడు ఏమీ మాట్లాడరు, ఎదురు మాట్లాడరు, మౌనంగా ఉంటారు. కారణం ఏంటి? అదే విధేయత అంటారు, అదే లోబడ్డం అంటారు, అదే దేవుడు అలౌ చేసిన నా జీవితానికి ఇది నేను నేర్చుకోవాలి. అంతే. మీరు కూడా గమనిస్తూనే ఉంటారు. ఎలాగ వాళ్ళు లోబడుతున్నారంటే, వాళ్ళలో ఆ దీనత్వం ఉంది కాబట్టి గ్రూప్కి వచ్చినారు. అది కూడా గుర్తుపెట్టుకో. కొంతమంది లోబడలేకపోయినారు, వాళ్ళు వెళ్ళిపోయినారు కూడా. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అడుగుతాం. నాకు దేవుడు ప్రేరేపణ లేనప్పుడు నేను మరీ తీసుకో. ఎందుకు అంటే ఒకటి, గ్రూప్లో జాయిన్ అవ్వడానికి కూడా ఒక స్వభావం ఉండాలి. ఏం స్వభావం కావాలి, ఏ క్వాలిటీ కావాలి, ఏ యోగ్యత కావాలి అంటే ఒకటే అమ్మ, దీనత్వం, విరిగి నలిగిన హృదయం. మీ గ్రూప్లలో లీడర్లు కూడా ఎవరిని పెడుతున్నాను అంటే, దేవుడి పని అంటే బాధ్యత కలిగి, లోబడే స్వభావం కలిగి, భయంతో వణుకుతో దేవుని పని చేసే వాళ్ళనే లీడర్స్గా పెడతాం. ఏదో ఎవరో చూసుకుంటారు, నా ఇష్టాన్ని ప్రకారం నేను నిద్రపోతా, ఏం నేను రెస్పాన్స్ ఇయ్యను, వాళ్ళెంత నేనెంత అసలు అనుకునే వాళ్ళకి ఇవ్వబడతాం, తీసివేయబడుతుంది కూడా. దీనత్వం, తగ్గింపు అనేది అంత ఇంపార్టెంట్. అలాంటి వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు? కృప అనుగ్రహిస్తాడు. గమనిద్దాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. మీరందరూ ఎదుటి వాని ఎడల. చూసారా ఏం రాయబడింది? ఎదుటివాడు. వారు ఎవరైనా కానీ, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా, మనం ఏమి కలిగి ఉండాలి? దీన మనస్సు అనే వస్త్రాన్ని కలిగి ఉండాలి. దేవుడు అదే కోరుతున్నాడు. ఇంకా ఏమంటారు చూడండి, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు. చూసారమ్మా, అందుకనే దీనులకు మాత్రమే కృప అనుగ్రహించబడతా ఉంటాయి. గ్రూప్లోకి రావాలంటే కూడా అదే. నీకు ఏదో పండితురాలు అవ్వాలా, లేకపోతే ప్రార్థనాపరాలు అవ్వాలా, లేకపోతే కుటుంబం అంతా క్వాలిటీగా జీవించాలా, అన్నిట్లో విజయాలు ఉండాలా, అది కాదు అర్హత.
నీకు దీనత్వం ఉంటే చాలు. నువ్వు అది లేకుండా నువ్వు పెద్ద పెద్ద కుటుంబంలో ఉండొచ్చు, పెద్ద నీ కుటుంబం హైయెస్ట్ లో ఉండుండొచ్చు, నీకు పండితురాలు అయి ఉండొచ్చు, లేకపోతే పెద్ద బోధకురాలు అయి ఉండొచ్చు, పెద్ద ప్రార్థనాపరురాలు అయి ఉండొచ్చు, పెద్ద సువార్థికురాలు అయి ఉండొచ్చు. ఆ దీనత్వము తగ్గింపు స్వభావం నీకు లేనప్పుడు నువ్వు సెట్ అవ్వలేవు కూడా, గ్రూప్ లో సెట్ అవ్వలేవు. చాలా మంది మాటలకి ఎంత దీనత్వం కనబడుతుంది తెలుసా? అది కాదు దేవుడు కోరేది. ఎక్కడ దీనత్వం కోరుతున్నారు తెలుసా? నేను అలాంటి మాటలకి చాలా తబ్బిబ్బైపోయి, ఎంత దీనులో, ఎంత తగ్గింపో, ఎంత స్మూత్గా ఉంటాయంటే మాటలు, ఎంత తగ్గింపో అనుకుంటాం. ఇంకా మామూలుగా ఎదురు వెళ్తే కూడా ఎంత తగ్గింపో, ఎంత విధేయతో, ఎంత వినయమో. కానీ అంతరంగంలో ఈమెమి వీళ్ళ నాకు వీళ్ళు చెప్తే నేను వినల్లా, అంతరంగంలో ఉంటది. దేవుడు చూసి నీ పైన వేషం చూడడు, పై స్మూత్ మాటలు చూడడు, విరిగి నలిగిన మాటలు ఉంటాయి, అది చూడడు. ప్రవర్తన కూడా ఎంత విరిగిపోయిందో అన్నంత ప్రవర్తన, ఎంత దీనత్వం అన్న ప్రవర్తన, లోపల అహంకారం. దేవుడు అది చూస్తాడు. ఆయన అంతరంగమున సత్యాన్ని కోరే దేవుడు. ఇక్కడేమంటాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో, ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారు. ఎక్కడ నీకు దీనత్వం ఉండాలా? ఆత్మలో ఉండాలా, ఆత్మలో ఉండాలా. అట్టి దీనతో నువ్వు కలిగి ఉండాలా. అలాంటి వారిది పరలోక రాజ్యం. నువ్వు బయట ఎంత వేషం చేసినా కూడా ఆత్మలో దీనత్వం లేకపోతే వేస్ట్. ఆ తర్వాత నుంచి దేవుడు, నేనెంతో నష్టపోయిన తర్వాత దేవుడు, అది కాదమ్మా దీనత్వము, బయట స్మూత్ మాటలకి చాలా ఉబ్బైపోతున్నావు, వాళ్ళ ప్రవర్తనకి నిజం అనుకుంటున్నావు, చూడు అంతరంగం ఎలా ఉంది, ఎంత అహంకారంతో, గర్వంతో, ఈర్ష్యతో, పగతో, ద్వేషంతో నిండింది. అందుకని దేవుడు ఎవరిని ఎదిరిస్తున్నాడు? ఈ దినాన నిన్ను, నీ కుటుంబాన్ని ఎదిరిస్తున్నాడంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వే గుర్తుపెట్టుకో. ఇక్కడ ఏమని రాయబడింది? 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనంలో, ఆయన అహంకారులను ఎదిరించును, దీనులకు కృప అనుగ్రహించును. దీనులకు కృప అనుగ్రహించును. దేవుడి కృప నీకు దూరం అయిపోయిందంటే నీలో అహంకారం ఉందని గుర్తుపెట్టుకో. చాలాసార్లు ఇంతకుముందు కూడా చెప్తా. దేవుడు ఎందుకండి మీకు అంత కృపనిస్తున్నాడు? ఎంత కృప ఇచ్చినాడండి మీకు అంటాడు. నాకు కూడా అర్థం కాదు, ఎందుకంత కృపనిచ్చినాడు అంటే. కృపలో కూడా తేడాలు ఉంటాయి. ఒక చోట చూపిస్తాను చూడండి, అపొస్తలుల కార్యాలు. నేను నా గురించి చెప్పుకోవాలని చెప్పట్లే మీకు, కృపలో కూడా తేడాలు ఉంటాయి. అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 33వ వచనం మధ్యలో చదువుతాను. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. అర్థమవుతా ఉందా? దైవ కృప అందరి యందు అధికముగా, అధికముగా ఎక్కువైన కృప ఇచ్చినాడు అక్కడ. అది గుర్తుపెట్టుకోవాలి. కృప ఎక్కువ కూడా ఉంటది అనేది. ఎందుకు ఇచ్చినాడు అక్కడ కృప? వాళ్ళు ఏమనుకున్నారంటే ఏది తమది కాదని అంత వాళ్ళు తెచ్చుకొచ్చి ప్రభు యొక్క శిష్యుల పాదాల దగ్గర పెడతా ఉన్నారు. ప్రభు ఏందో అంత విశ్వాసం ఉంచినారు గనక దేవుడి కృప అక్కడ అధికంగా ఉంది. వాళ్ళు దీనిలో అయిపోతున్నారు. ఎంత ధనవంతులు గాని, ఎంత ఘనత కలిగిన వారైనా గాని వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఆస్తిని అమ్మేసి శిష్యుల పాదాల దగ్గర పెడుతున్నారు. ఎంత దీనత్వము! నాది ఇది అన్న ఆ ఫీలింగ్ లేదు వాళ్ళకి అక్కడ. అక్కడ దైవ కృప అధికంగా ఉంది. నువ్వు ఎప్పుడు దీనురాలు అవుతావు అప్పుడు నీకు కృప అధికంగా ఉంటుంది. ఖచ్చితంగా చెప్తాను నేను ఈ సంగతి. కొంతమంది బయటికి కఠినంగా కనబడతా ఉంటారు, కానీ దేవుని దగ్గర వాళ్ళు ఎంతో దీనులుగా ఉంటారు. అది దేవుడు ఆత్మ ఎందు వాళ్ళకు దీనత్వం ఉంది.
కాబట్టి ఇప్పుడు నువ్వు దేవుడు నీకు చెప్తా ఉండేదంటే నీ దీనత్వం నాకు అవసరం. నీ కుటుంబాన్ని బాగు చేయాలన్నా, నిన్ను బాగు చేయాలన్నా, నీకు నా కృపను అధికం చేయాలన్నా నీకేం అవసరం? దీనత్వం అవసరము. ఆత్మ ఎంత దీనత్వం కావాలి. ఎవరు తిట్టినా కూడా తగ్గించుకొని ఉండాలి. అందుకనే భర్త ఏమనంటే పడలేము. కారణం ఏంటంటే అహంకారము. దేవుడు ఎప్పుడో చెప్తానన్ను నువ్వు లోబడు. ఎవరికి బాగా మంచి భర్తకు లోబడు, మంచి బలేని భర్తకు లోబడద్దని ఉందా? చెప్పండి. ముష్కరులైన మీ అధికారులకు మీరు లోబడి ఉండండి. చూద్దాం ఆ మాటలు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. పనివారులారా, మంచివారును సాత్వికులునైన వారికి మాత్రముగాక. చూస్తున్నారా? వింటున్నారా? దేవుడి వాక్యం ఇది. ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండండి. ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండండి. యజమాని శారమ్మ అబ్రహాం ఏమని పిలుస్తుంది? యజమాని అని పిలుస్తుంది. ఇప్పుడు నీ యజమానుడు ఎవరు? నీ భర్త. ఒకవేళ ముష్కరులుగా ఉన్నారా, అయినా కూడా నువ్వు ఎట్లాంటి భయం చూపించాలి? పూర్ణ భయముతో నువ్వు లోబడు. పూర్ణ భయంతో నువ్వు లోబడు. అప్పుడు నీకు ఆశీర్వాదం. అసలు నీకు ఇప్పుడు వచ్చిన ఆశీర్వాదములన్నీ పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే ఆ పూర్ణ భయం నీకు లేదు. లోబడే మనస్సు నీకు లేదు. తగ్గింపు స్వభావమే లేదు. కనుక దేవుడి చేతనే నువ్వు ఎదిరించబడతా ఉన్నావు. జాగ్రత్త. ఇక్కడే చూస్తాం 3వ అధ్యాయంలో కూడా, మొదటి పేతురు 3వ అధ్యాయంలో పేతురు చాలా చక్కటి సంగతులు చెప్తాడు. 2వ వచనంలో, మొదటి 2 వచనాలు. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. అర్థమవుతా ఉందా? ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే అంటే నీ భర్త వాక్యానికి అవిధేయుడు, అసలు వాక్యమే వినడట. వాక్యము లేకుండానే నీ భర్తను రాబట్టుకోవాలంటే నువ్వేం చేయాలా? భయంతో కూడినటువంటి పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉండాలి. నీ మాటలు పవిత్రమైన మాటలు మాట్లాడాలి. చెడ్డ మాటలు, దూషణ మాటలు మాట్లాడితే నీ నోరేమైంది? అపవిత్రమైపోయింది. చెడ్డ తలంపులతో నీ తలంపులు అపవిత్రమైపోయినాయి. చెడు వినటం, వాళ్ళు వీళ్ళు చెప్పే సంగతులు అనుమానించి వినడము, లేకపోతే చెడ్డ పాటలు వినడము, దాంతో నీ చెవులు అపవిత్రమైపోయినాయి. చెడ్డవి చూడటం, నీ కళ్ళు అపవిత్రమైపోయినాయి. చెడ్డ పాటలు నీ చేతులతో చేయడము. సెల్ ఫోన్లు కూడా ఆపరేట్ చేతులతోనే చేస్తారు, కాలుతో కాదు. ఆ చేతులు అపవిత్రమైపోవడం, కాలు వెళ్ళకూడని చోటుకి వెళ్ళడం, అది అపవిత్రమైపోయింది. చెడు ఉద్దేశంతో ఆ చోటికి వెళ్ళడం, అది అపవిత్రమైపోయింది. అపవిత్రమైన కార్యాలు చేస్తున్నావు కనుక నీ భర్త రాబట్టబడలేకపోతున్నాడు. ఎప్పుడైతే నువ్వు పవిత్రమైన ప్రవర్తన కలిగి భయంతో ఉన్నట్లయితే నీ భర్త వాక్యము లేకుండానే రాబట్టుకోవచ్చు. దేవుడి వాక్యం ఇది. కలిపి చేరపట్టంలే నేను ఉన్నట్టు మన ముందుకు వస్తా ఉంది. సరి చేసుకుందాం. దేవుడు ఎవరిని కోరుకుంటాడు? దీనులనే కోరుకుంటాడు. ఓ కాసేపు లోబడిపోతే ఏమైపోతుంది మనకి? కాసేపు ఎదురు మాట్లాడకపోతే ఏమైపోతుంది తెలుసా? దేవుని కృప వస్తుంది. జస్ట్ మిస్. ఆ లోబడి మౌనంగా నింటే కృపను పొందిందే దాన్ని. కానీ లోబడక ఎదురు మాట్లాడడం వల్ల ఏమైపోయింది? కృపను కోల్పోయినావు. అంతేకాకుండా దేవుడి చేత నువ్వు ఎదిరించబడుతున్నావు. ఇది ఒక్కసారి కాదు, నీ జీవితంలో అలవాటైపోయింది. ఎక్కడ దేనికి లోబడం, ఇది అలవాటైపోయింది. అడ్డు చెప్పడానికి, సాకులు చెప్పడానికి బోల్డ్ ఉండొచ్చు. ఒకవేళ నువ్వు చెప్పేది నిజమే అయిండొచ్చు కూడా. అయినా కాసేపు మాటకి నువ్వు లోబడి మౌనంగా ఉంటే ఎంత మర్యాద! దేవుని దగ్గర నుంచి ఎంత కృపను నువ్వు పొందుకుంటావు. ఇప్పుడు కృప ఎక్కడ పోయింది తెలుసా? నువ్వు ఎదురు మాట్లాడినావు గనక. ఎవరైతే మౌనంగా ధరించినా నువ్వు ఎదురు మాట్లాడినప్పుడు ఇంకా తిరిగి మాట్లాడకుండా మౌనం అయిపోయినారు, వాళ్ళ దగ్గరికి కృప వెళ్ళిపోయింది.
ఎందుకంటే వాళ్ళు దీనిలో అయిపోయినారు, తిరిగి నిన్ను ఎదిరించకుండా. ఇప్పుడు ఎదిరింపు నీ దగ్గరకు వచ్చేసింది దేవుని దగ్గర నుంచి. ఎందుకంటే నువ్వు అహంకారంగా ఎదురు మాట్లాడినావు గనక దేవుడి చేత ఎదిరించబడుతున్నావు. నీ మాటలకి తిరిగి ఎదురు మాట్లాడకుండా మౌనంగా అయిపోయినారా, వాళ్ళ దగ్గరికి కృప వెళ్ళిపోయింది. జాగ్రత్త, నీ చేతుల్లోనే ఉంది. వాక్యం యథార్థంగా ఉన్నదన్నట్టు మన ముందుకు వచ్చింది. సరి చేసుకుందాం. తిరిగి ఇంకెన్నడు మన జీవితంలో అహంకారము రానియద్దు. దీనత్వమే ఏదైతే కానిలే, అవమానం అయితే కానిలే, దుఃఖం అయితే కానిలే, కన్నీరైతే కానిలే, అసలు దేవుడు కోరేదే అది కదమ్మా. దేవుడు అసలు నిన్ను ఎందుకు పిలిచినాడు తెలుసా నీకు? పేతురు రాసిన మొదటి పత్రికలోనే 2వ అధ్యాయం 20వ వచనం, తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినలా మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినలా అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడి తిరిగి. చూసారా, మనం ఎందుకు పిలువబడినాం? తప్పు చేసి బాధపడ్డం కాదు, తప్పు చేసి దాని శిక్ష అనుభవించడం కాదు, మేలు చేసి బాధపడినప్పుడు. ఒకవేళ నువ్వు మేలే చేసినావు, ఎవరైనా ఏదన్నా అన్నారు, నువ్వు మౌనంగా ఉన్నట్లయితే ఏమవుతుందో తెలుసా? అది దేవునికి హితము. నువ్వు మేలు చేసి కూడా ఏం చేస్తున్నావు? అక్కడ బాధపడుతున్నావు. దేవుడు అన్నీ చూస్తున్నాడు. నువ్వు మౌనంగా ఉండటం వల్ల ఏమైపోయింది? దేవుని దగ్గర నుంచి కృప నీకు వచ్చేసింది. అందుకే నువ్వు పిలువబడినావు. దేవునికి అది హితమైంది. ఎంత సంతోషం. టోటల్గా నీ తప్పు ఉన్నా లేకపోయినా నువ్వు మౌనంగా ఉండటంలోనే నీకు ఆశీర్వాదం. నువ్వు దీనత్వం కలిగి ఉండటమే నీకు ఆశీర్వాదం. ఆ రీతిగా మనము మన జీవితంలో ఉండగలిగినట్లు దేవుడు మనందరికి కూడా సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. సర్వశక్తితో మిక్కిలి కృపా కనికరము కలిగిన తండ్రి, సర్వాధికారి, ప్రభా, దయామయుడ, దాక్షిణ్య పూర్ణుడా, నా కొరకై మీరు తీసుకొచ్చిన ఈ యొక్క లేఖన భాగాన్ని బట్టి వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ వస్తున్నాను. తైరా పట్టణస్థరాలు లుదియా ప్రభా తండ్రి, తన అంతరంగంలో నీ యొక్క వాక్యమునకు చోటిచ్చింది కనుకనే ప్రభా తండ్రి, నేను దేవుని యందు విశ్వాసం గల దాన్ని అయిన ఎడలా అని సెలవిస్తా వచ్చింది. దయగల దేవా, నా మట్టుకు నేను ఎన్నో సార్లు విధేయత చూపించలేకపోతా వచ్చినాను దేవా. ఎన్నో సార్లు తిరుగుబాటు చేసిన దానిగా ఉంటా వచ్చినాను. నీ యొక్క వాక్యం నాకు వ్యతిరేకంగా జీవిస్తా వచ్చినాను. దయల దేవా, నీ యొక్క దైవజనులు నాయన, నీ యొక్క దేవుని బిడ్డలు వాక్యం చేత ఆత్మ చేత నడిపింపబడేటువంటి వారికి కూడా నాయన, నేను ఎన్నో సార్లు ఎదురుగా ఉన్నటువంటి దాన్ని, ఎదురు స్వభావం కలిగిన దాన్ని కనుకనే నీ యొక్క ఆశీర్వాదంను కోల్పోతూ వచ్చినాను ప్రభా. దయతో నన్ను క్షమించుము నాయన. నీతిమంతుడు గద్దించుట నాకు తైలాభిషేకము అన్నట్టుగా నీ యొక్క అభిషేకాన్ని నేను కోల్పోతూ వచ్చినానని ఒప్పుకుంటున్నానయ్యా. దయతో నన్ను క్షమించమని కూడా ప్రార్థిస్తున్నాను. బిలాము ప్రభా, గాడిదతో మీరు మాట్లాడుతూ వచ్చినారు దేవా. నేను ఎన్నిసార్లు నిన్ను మోస్తా వచ్చినాను. ఎప్పుడైనా నేను నీకు వ్యతిరేకం చేసినానని గాడిద నోరు తెరిచి బిలాంకు బుద్ధి చెబుతా వచ్చింది నాయన. మీరు కాకులు కూడా వాడుకునే దేవుడు. దయగల దేవా, పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ యొక్క మాట వింటే ఆశీర్వాదము, నీ యొక్క మాట వినకపోతే నష్టము దేవా, కష్టము, చివరికి మరణం కూడా సంభవించవచ్చు అని మాట్లాడుతున్నారు కనుక మా జీవితంలో అటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఉండకోకుండా దయతో నన్ను క్షమించమని కూడా ప్రార్థిస్తున్నానయ్యా. దయచేసి నీ రక్తం చేత నన్ను క్షమించుము, పరిశుద్ధపరచుము. నీతిమంతులు చెప్పినప్పుడు విధేయతతో, సాత్వికమైన మనస్సుతో ఆ యొక్క వాక్యమును నాయన నా అంతరంగంలో చేర్చుకొని సరిచేయబడి పశ్చాత్తాపంతో ఆత్మీయంగా ముందుకు సాగలటకు సహాయం చేయము నాయన. దేవా, మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వరే మనల్ని కాయచున్నారు కనుక వారి దుఃఖముతో కాకుండానట్లు సంతోషంగా సమాధానంతో ఆ పని చేసిన ఎడల
మీకు ఆశీర్వాదం అంటున్నావు కనుక ప్రభా నాయనా కనికరించుము. మీరు దీనులను దేవా దేవా తండ్రి అహంకారులను ఎదిరించి దీనులకు కృప ఇస్తానన్నావు కదా ప్రభా. దయచేసి అటువంటి దీనత్వంలోనికి నన్ను తీసుకొని రండి నాయనా. ఇంకను సాత్వికమైన మనసులోనికి నన్ను తీసుకొని రండి ప్రభా. నా మాటలకు నా తలంపులకు నీ యొక్క కాపు పెట్టుము నాయనా. మౌనంగా నీ వైపు చూడగలటకు సహాయం చేయండి దేవా. తండ్రి దీనత్వం కలిగి విరిగి నలిగిన హృదయాన్ని మీరు అలక్ష్యం చేయనన్నావు కదా ప్రభా. నువ్వు తప్ప మాకు దిక్కెవరు ఉంటున్నారు నాయనా. యేసు ప్రభా నీతో కనికరించుము దేవా. నీ రక్తం చేత నన్ను కడుగు. రాత్రికాల సమయంలో సంపూర్ణంగా పరిశుద్ధపరచు పవిత్రపరచు నాయనా. ఆత్మ వివేచన కలిగి ఆత్మ జ్ఞానముతో ఆత్మీయతతో ఆత్మీయతను గ్రహించి గుర్తుపట్టగలటకు నాకు సహాయం చేయమని వేడుకుంటూ వెనుకున్న వాటి కొరకు కాకోకుండా వాటన్నిటిని వదిలిపెట్టి విశ్వాసం కర్తయ్యు దాన్ని కొనసాగించి నీ వైపు చూస్తూ దీనత్వము సాత్వికంతో నీ మాట నీ బిడ్డలు చెప్పినటువంటి మాట నేను వినగలటకు నాకు సహాయం చేయమని వేడుకుంటూ దేవా మరొకసారి తండ్రి నీ పాదాలు పట్టుకుంటున్నాను దేవా. తండ్రి నన్ను దాటిపోవద్దు నాయనా. నన్ను విడిచిపోవద్దు ప్రభువా. దేవా నువ్వు నన్ను తొప్పే దూరం పెడితే నేను తట్టుకోలేను. నిజమే తండ్రి, వాస్తవము మరణమే తండ్రి. దేవా తండ్రి నన్ను క్షమించి నీ రక్తం చేత నన్ను కడుగు, పరిశుద్ధపరచు, పవిత్రపరచు ప్రభువా. నీ బిడ్డగా నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడుతూ ఒక్కొక్క మాటను బట్టి వందనములు ప్రభువా. నీ యొక్క మాట నేను వినగలటకు నాకు సహాయం చేతో నన్ను క్షమించమని వేడుకుంటా. యేసుక్రీస్తునామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.